సి ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ అంటే ఏంటి? మీకు తెలిసిందే ఇది. ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ అంటే ఫస్ట్ ఇక్కడ రెడ్ క్యాండిల్ రావాలి. మరి దాని పక్కనే ఒక గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ కావాలి. దీనికి మనము విక్ పెట్టుకుందాం. ఓకే, విక్. ఇప్పుడు ఇది వచ్చేసి మనకు యాజ్ ఏ బ్రేక్అవుట్ క్యాండిల్స్. ఓకే, ఇలా బ్రేక్అవుట్ మార్కెట్లో ఫామ్ అయింది, రైట్? ఇప్పుడు ఇక్కడ మార్కెట్‌లో బ్రేక్అవుట్ ఫార్మ్ అయ్యి, మార్కెట్ ఏం చేసిందంటే, ఈ బ్రేక్అవుట్ లెవెల్‌ని బ్రేక్ చేసింది. బ్రేక్అవుట్ లెవెల్‌ని బ్రేక్ చేయాలి అంటే, సాలిడ్ క్యాండిల్ ఇలా రెడ్ అనేది ఫార్మ్ కావాలి. సాలిడ్ క్యాండిలే కావాలి. వేరే క్యాండిల్స్ అనేవి అవసరం లేదు. ఓకే. ఇప్పుడు ఇలా రెడ్ క్యాండిల్ ఫార్మ్ చేసి బ్రేక్అవుట్ అనేది బ్రేక్ అయ్యింది కాబట్టి, బ్రేక్అవుట్ ఏమైతది? ఇక్కడొచ్చేసి మార్కెట్‌లో ఇదొచ్చేసి ఇప్పుడు డైరెక్ట్ బ్రేక్అవుట్ ఉండే. ఓకే. డైరెక్ట్ బ్రేక్అవుట్ అనేది ఇక్కడ రెడ్ క్యాండిల్‌తో బ్రేక్ చేసింది గదా! సో, ఈ డైరెక్ట్ బ్రేక్అవుట్ వచ్చేసి మనకేమైతది? ఇండైరెక్ట్ బ్రేక్ అవుట్ లెవెల్ అయితది. ఓకే. ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ అయితది. ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ అంటే ఏంటి? ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ అంటే మార్కెట్‌లో రి డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. ఓకే. ఇదొచ్చేసి మనకు నేను మన ప్రీవియస్ అనాలిసిస్ వీడియోస్‌లో నేర్పించాను. ఓకే. ఇప్పుడు ఇక్కడ మనకేం గావాలి? ఇంపార్టెంట్ ఏంటి? క్యాండిల్ ఫార్మేషన్స్ అంటే ఏంటి? ఇలా మార్కెట్‌లో క్యాండిల్ ఫార్మ్ అవుతే మార్కెట్‌లో ఏమవుతది అంటే, మార్కెట్‌లో బ్రేక్అవుట్ అయ్యి ఇది బ్రేక్ చేసింది కాబట్టి రీటెస్ట్ రెడ్ క్యాండిల్ కిందకి క్లోజ్ చేసింది కాబట్టి రివర్సల్ అయితది. ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్, ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ లాగా వర్కౌట్ అవుతుంది. ఇది మన ప్రీవియస్ అనాలిసిస్ వీడియోస్‌లో మనం చూసాము.